హాయ్ అండి. అరటి పువ్వుతో కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మనం ఇంట్లో చెట్లకు కాసినప్పుడు ఈ పువ్వు తీసి ఊరికే పడేస్తాము. అలా పడేయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఒక పువ్వు తీసుకొని దీనికి సైడ్ తెల్లటి పొరలాగా ఉంటుందండి, అది తీసేసుకోవాలి. ఇంకా దీని లోపల కడ్డీలా ఉంటుంది, ఇది అసలు చాలా చేదు ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా తీసేసుకోవాలి. క్లీన్ చేసేటప్పుడు చాలా ఈజీగా అర్థమైపోద్దండి. పక్కన సైడ్కి ఇలా తెల్లగా ఒకటి ఉంటుంది, ఇంకా లోపల కడ్డీలాగా ఒకటి ఉంటుంది. ఆ రెండు మనం తీసేసుకొని క్లీన్ చేసుకున్న వెంటనే వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని అందులో వేసేసుకోండి, లేదంటే నల్లగా అయిపోతాయి. సాల్ట్ వాటర్లో వేస్తే అంటే ఇవి మనకి ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా నల్లగా ఆయిల్ రాసుకుని చేతులకి క్లీన్ చేసుకోండి, కొంచెం బంకగా ఉంటాయి. చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇవి మనకి వేస్ట్గా పోయి పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు వేసుకోవాలండి. తర్వాత వాటర్లో వేసుకున్న పువ్వులన్నీ గట్టిగా పిండేసి అందులో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా కారం వేసుకొని దగ్గరకు వచ్చాక దించేసుకోవాలండి. ఈ అరటి పువ్వులతో కర్రీ ఇంకా చాలా వెరైటీస్లో చేయొచ్చు, మీకు నెక్స్ట్ చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.